దేశంలో తోపు శ్రీమంతులు ఎవలంటే టాటాలు, బిర్లాలు, గోద్రేజ్లు, మిట్టల్, జిందాల్ అనేటోళ్ళ పేర్లు వినబడుతుండే అప్పట్లా. అంత ఆస్తుందట, గిన్ని కంపెనీలు పెట్టిరట, ఎక్కి తిరిగా సపరేట్ విమానం ఉంటుందట, అద్దాల బంగ్లాలు, అందమైన కార్లు అని గొప్పగా చెప్పుకునేది. కానీ ఇప్పుడు కరోడ్పతులు అనగానే ఇద్దరి యాదకొస్తారు. ఆవు అదాని అంబానీలే. గీ వార్త సుత వాళ్ళ గురించే. అట్లా అని వాళ్ళ ఆస్తుల గురించో ఆమ్దాని గురించో కాదుల్లో, వాళ్ళ చుట్టూ తిరుగుతున్న రాజకీయం గురించి. इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదాని అంబానీల గురించి ఎందుకు మాట్లాడతలేరని క్వశ్చన్ చేస్తుండు ప్రధానమంత్రి సారు. లక్షల కోట్ల లోన్లు మాఫీ చేసిండు, మస్తు ఫాయిదా చేసిండు అని ఇండ్ల సంది ఎడ్డిస్తున్నోళ్ళు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనేది సారు ప్రశ్న. వాళ్ళ కంచి గట్టిగానే ముట్టినట్టున్నాయి అన్నాడు కూడా. इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है. एक काम कीजिए, सीबीआई ईडी को इनके पास भेजिए ना, पूरी जानकारी करिए, इंक्वायरी कराइए. అచ్చా అట్లనా? అయితే సిబిఐ ఈడీని అదాని అంబానీల కాడికి పంపి మాకెంత ఇచ్చిర్రో ఎంక్వైరీ చేస్తారని అటుకెళ్లి రాహుల్ గాంధీ సార్ కౌంటర్ ఇచ్చిండు. कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने पाया है. और आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं, क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या? కాంగ్రెస్ వాళ్ళకు టెంపోల నోట్ల కట్టలు అందినాయా అని ఆ సార్ అంటే ఇన్నేళ్లు మీకు గట్లనే ఇచ్చిర్రా అని ఈ సార్ అని. కానీ దేశ సంపద అదాని అంబానీలకే దోషి పెడుతురు, లక్షల కోట్ల లోన్లు సుక్తా చేసిండ్రు, సర్కార్ను నడిపిస్తుందేగా ఇద్దరని 10 ఏళ్ల సంధి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు ఎంత మొత్తుకున్నా అస్సలు సపోర్ట్ చేయని మోడీ సారు మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఇంతగానం అంటుండో.